దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి కోయిల బిడ్డలకు చప్పలు కొడుతూ వారిని అభినందిద్దాము. చక్కగా పాటలు పాడి పాటల షీట్ లేకపోయినా కానీ చక్కగా అటు ఇటు అయ్యి చక్కగా పాడారు. అందుని బట్టి కోయిల బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ కీర్తన గ్రంథము 86వ అధ్యాయం 9 నుంచి చివరి వరకు చదువుకున్నాం. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించినావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచినారు. బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. పరిశుద్ధ వాక్యం దేవుడు దించి ఆశీర్వదించినటువంటి సహోదరి రాణి కిరణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సమయంలో ప్రత్యేక పాటల సమయము త్వరితముగా వచ్చి సిద్ధపడినటువంటి వారు, అదేవిధంగా అంతకంటే ముందు ఈరోజు మొట్టమొదటిసారిగా స్వదేశీ నుండి నిన్న బుధవారం ఉదయకాల సమయంలోనే కోవిడ్ దేశంలో లేనటువంటి సహోదరి చిండి గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకసారి వారి ముందుకు వస్తే కనుక వారికి ఒక చక్కటి బొకే ఇచ్చి సంఘానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాల్సిందిగా రండి. సంఘ పెద్దలు రండి. రాణి గారు, రాణి కిరణ్ గారు రండి. వివేక్ కూడా రావాలి. వివేక్ కూడా సంఘానికి ఆహ్వానిస్తారు వారి భార్యని, కాబట్టి వివేక్ కూడా రావాలి. రండి. రాణి గారు, కిరణ్ గారు, కళ్యాణ్ గారు రండి. చక్కగా క్వైర్లోను అన్నింటిలోనూ దేవుని కృపలో యవనస్తులుగా ఒక్కొక్కరు యవనస్తులు సంఘంలో చక్కగా బలపడుతున్నారు. రావాలి వివేక్, రావాలి. నో మీరు కూడా ఇన్వైట్ చేయాలి. ఆవిడ మనందరికీ గెస్ట్, మీకు కూడా. కాబట్టి చక్కగా ఒకసారి చెప్పలు కొడదామా? ఒకసారి అందరూ చెప్పలు కొడుతూ వారిని హృదయపూర్వకంగా సంఘంలోనికి ఆహ్వానించాలి. సమయంలో జ్యోతమ్మ గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. రండి జ్యోతమ్మ గారు. ఇంకెవరైనా నూతనంగా ఉన్నారా? మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు. ఓకే, వెరీ గుడ్. చప్పలు కొడదాం ఒకసారి. నూతనంగా వచ్చినటువంటి వారి కొరకు చప్పలు కొడదామా? ఒకసారి లేచి నిలబడండి సహోదరి. మీరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహోదరు కూడా నూతనంగా మొట్టమొదటిసారిగా వచ్చారు. ఒకసారి లేచి నిలబడితే వారి కొరకు చప్పలు కొడదాం ఒకసారి. దేవుని నామమును మహిమపరుస్తారు. తప్పకుండా ప్రతి వారం కూడా మీరు ఇదే సమయానికి ఆరాధన జరగబోతుంది. సో తప్పకుండా ఆరాధనకు వచ్చి పాలు పొందాలని జ్యోతమ్మ గారు రండి. ఆరాధనకి పాలు పొందాలని ప్రేమపూర్వకంగా మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. మంచిది. స్థిరపరిచేవాడవు, బలపరిచేవాడవు,
పడిపోను చోటే నిలబెట్టి వాడవు, గణపరిచే వాడవు, హెచ్చించే వాడవు, మా పక్ష నుండి జయమిచ్చే వాడవు, స్థిరపరిచే వాడవు, బలపరిచే వాడవు, పడిపోను చోటే నిలబెట్టి వాడవు, గణపరిచే వాడవు, హెచ్చించే వాడవు, మా పక్ష నుండి జయమిచ్చే వాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
కనపరిచేవాడవు హెచ్చించేవాడవు మా పక్షానుండి నిలబెట్టేవాడవు. హల్లెలూయా. అందరూ చెప్పండి కూడా ఒకసారి. ప్రతి బుధవారం జరిగేటువంటి విజ్ఞాపన ప్రార్థన కుటుంబ ఆరాధనలో మొట్టమొదటిగా చక్కటి ప్రారంభ ప్రార్థన చేసి ఖచ్చితంగా ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు తల్లి గారు జ్యోతమ్మ గారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ పాట అంతా జ్ఞాపకం పెట్టుకుని చక్కగా పాడేస్తారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకెవరైనా ప్రత్యేక పాటలు రండి, స్పీడ్గా వచ్చేసి ప్రత్యేక పాటలు పాడి చరణాలు దయచేసి 3, 4 కాకుండా 1 తప్పితే 2 అమ్మా, 1 తప్పితే 2. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా. చప్పట్లు కొడదాం అందరం కలిసి. దేవుని నామాన్ని అవసరాలు తీర్చిన ఆత్మీయ
దేవుని మహిమపరిచిన సహోదరి మేరీ రత్నం గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మంచి సమయంలో మరొక పాట చార్లెస్ గారు వచ్చి ఒక పల్లవి చరణము లేక చరణం పురుషుల ఆరాధన ఉందంట, పురుషులే చేయాలి ఆరాధన. సో హల్లెలూయా. ఒక పల్లవి చరణం. ఏమి చూసి నన్ను ప్రేమించవేశారు, ఏమి చూసి నన్ను ప్రేమించవేసయ్యా, అంత మంచి నాలో ఏముంది యేసయ్యా. ప్రేమించమన్నావు నీ ప్రేమను చూపించి, క్షమించమన్నావు నీ క్షమను చూపించి, ప్రేమించమన్నావు నీ ప్రేమను చూపించి, క్షమించమన్నావు నీ క్షమను చూపించి, నీ ప్రేమే బహుమానం, నీ క్షమయే బహుమానం, నీ ప్రేమే బహుమానం, నీ క్షమయే బహుమానం. నేర్చుకుందు యేసయ్యా నీ మాటల చేత, నేర్చుకుందు యేసయ్యా నీ మాటల చేత, ఏమి చూసి నన్ను ప్రేమించవేసయ్యా, అంత మంచి నాలో ఏముంది యేసయ్యా, ఏమి చూసి నన్ను ప్రేమించవేసయ్యా, అంత మంచి నాలో ఏముంది యేసయ్యా, నీ కొరకే జీవిస్తూ నీ ప్రేమను చాటేస్తా, నీ కొరకే జీవిస్తూ నీ ప్రేమను చాటేస్తా, ఏమి చూసి నన్ను ప్రేమించవేసయ్యా, అంత మంచి నాలో ఏముంది యేసయ్యా, ఏమి చూసి నన్ను ప్రేమించవేసయ్యా, అంత మంచి నాలో ఏముంది యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతామా? దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో సహోదరు చిన్ని రాణి గారు కూడా వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. హల్లెలూయా. వెంటనే మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. ఆ తర్వాత పవిత్ర గారు, ప్రసాద్ గారేనమ్మా? ఓకే, గుడ్. మేరీ గారు ఒక ప్రత్యేక పాట సిద్ధపడండి. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చే
కొడుతూ దేవుని సహోదరి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మేరీ గారు ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు. ఓకే, కానుకలు పాట పాడుతున్నాను బెటరు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చక్కగా అర్థం చేసుకుని సమయాన్ని వారు కానుకల పాటగా మార్చారు. చాలా సంతోషం. ఒక ప్రత్యేకమైనటువంటి ఎవరైనా సాక్ష్యాలు ఉన్నారా? సాక్ష్యాలు, ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఉందని తెలియచేయాలన్నటువంటి వారు చిన్ని సాక్ష్యం చెప్తారా? అప్పుడే వద్దా? సరే చెప్తే. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేటువంటి వారు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించారు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే, సహోదరి తల్లి గారు మేరీ గారు ఫెంతాస్ నుంచి నూతనంగా సహోదరులు తీసుకొచ్చారు తల్లి గారిని. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. తప్పకుండా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలు జరిగేటువంటి యొక్క ఆరాధనలో పాలు పొందాలని తెలియజేస్తూ, ఈ మంచి సమయంలో రాబోయే శుక్రవారం దినపు లేక యూత్ క్రిస్మస్ 4వ తారీఖు ఈ శుక్రవారం జరగబోతున్న కార్యక్రమము ఇంచుమించుగా 1-2 నెలల నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యమైనటువంటి చేయాల్సినటువంటి పని ఏంటనంటే కనుక ఈ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ సక్సెస్ అవ్వాలి. అనేక మంది వచ్చి ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామమును మహింపరచాలి. అద్భుతమైనటువంటి వర్తమానం వినబడాలి. చక్కటి విందు జరగాలి. లేక సంఘములో అటువంటి క్రిస్మస్ అటువంటి కార్యక్రమము ఇంతకు ముందు ఎప్పుడు జరగనంతగా ఇప్పుడు జరగాలి అనేటువంటి ఆశ అందరిలోనూ ఉంది. అయితే దానికి అందరము కూడా పాటుపడాలి, కష్టపడాలి. ఈ కార్యక్రమము మా సంఘ కార్యక్రమం అనేటువంటి ఒక బాధ్యత తీసుకుని అందరూ కష్టపడాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పొందాలని హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను. దానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే కనుక మీకు తెలిసినటువంటి వారికి ఇంచుమించుగా ఇక్కడ మనం ఎస్టిమేషన్ చేసేది ఏంటంటే ఇంచుమించుగా 150-200 మందికి భోజనాలు సిద్ధపరుస్తున్నారు. కాబట్టి అంతమంది ఇక్కడ చేరి రావాలంటే కనుక ఏం జరగాలంటే మన మొబైల్లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మనకు తెలిసినటువంటి వారు ఒక్కొక్కరు ఇంచుమించుగా 5-10 మందికి ఇన్వైట్ చేయగలగాలి. ఏమని? మా సంఘంలో యూత్ క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి మీరు మా సంఘంలో జరిగేటువంటి యూత్ క్రిస్మస్లో తప్పక పాలు పొందాలి అనేటువంటి మాట మీ నోటితో మీరు ఇన్విటేషన్ శుభలేఖ ఇస్తేనే కానీ కార్యక్రమానికి ఎవరైనా వస్తారా? రారు కదా. ఫోన్ చేసి చెప్పాలి, ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఈ నెల రోజుల నుంచి ఇంచుమించుగా మన యవనస్తులు యవనబిడ్డలు ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా ఆ విధమైనటువంటి కష్టాన్ని చేశారు. ఇప్పుడు మీరు ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఈ వారమే కాబట్టి మన మొబైల్లో ఉన్నటువంటి అనేక మంది బయట పని చేస్తున్నటువంటి వారు లక్షవారం కాబట్టి కోటి గృహంలో ఉన్నటువంటి వారికి కొంచెం అవకాశం తక్కువ. అయితే లక్షవారం కాబట్టి తప్పకుండా మీ మొబైల్లో ఉన్నటువంటి వారి బయట పనిచేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఈ మాట తెలియజేసి ఆ ఫోటో పంపించి, ఆ ఫోటో అందరి మొబైల్లో ఉందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ ఫోటో పంపించి మా సంఘ క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి మీరు రావాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలియచేయాలి. చెప్తానన్నటువంటి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది చేతులు ఇంకా లేగలేదు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకుని మీ ఫోన్లో, ఎంత పెద్ద పని కాదు అది, ఏదో ఒక టైము రేపు చేద్దాం అంటే లక్షవారం వచ్చి శుక్రవారం కూడా వచ్చేది. అలా చేయకండి. అది ఈ రోజు కానీ రేపు కానీ చేసేసి చక్కగా ఇన్వైట్ చేసి ఈరోజు రేపట్లో ఇన్వైట్ చేయాలి. లక్షవారం కూడా మరలా మీరే ఆ బాధ్యత తీసుకుని వస్తున్నారా అనేటువంటి మాట కూడా మీరు అడగాల్సిన బాధ్యత మీకే ఉన్నదని తెలియజేస్తూ, అప్పుడు సంఘ యూత్ వారు 150 మంది 200 మందికి భోజనాలు సిద్ధపరుస్తున్నారు లేక కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది మొట్టమొదటి స్టెప్ కాబట్టి ఆ స్టెప్ను మీరు ఎందుకంటే అంతమంది కార్యక్రమానికి మీరు ప్రజలను మీరు ఇక్కడికి తోడుకొని రాగలిగితే అప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఆయన నామానికి మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా జరుగుతాయి. ఆ తర్వాత అదే రోజు ఆ కార్యక్రమాల్లో తప్పగా పాలు పొందాల్సినటువంటి వారికి కోయిర్ బిడ్డలకు కొన్ని చీరలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీరు సిద్ధపడండి. చక్కగా వచ్చేటువంటి వారిని నేరుగా లోపలికి తీసుకొచ్చి సీట్స్ ఖాళీ లేకుండా ఇంకా ఫుల్ సీట్లన్నీ కూడా ఫుల్గా వేయడం జరుగుతుంది. కాబట్టి లైన్గా ఉండి కోయిర్ పాటలు అయిపోయిన వెంటనే మరలా మీకు అప్పగించబడినటువంటి బాధ్యత. కోయిర్ పాటలు కూడా ఇంచుమించుగా 5-6 పాటలు పెట్టడం జరిగింది. 1-2 పాటలు ముందు పాడడం, మరలా నేను ఎప్పుడైతే పిలిచానో మరలా అప్పుడు మధ్యలో వచ్చి పాడడానికి ప్రయత్నం చేద్దరుగాను. ఏ మాట అయినా ఇలా మైక్లో చెప్పగానే అలా వచ్చేసి టక్కనే నిలబడేటట్టుగా చేసేటట్టుగా ఉండాలి. ఒక్కొక్క పేరు పిలిచి ఈవేళ అయితే పర్లేదు, మనకు ప్రతి వారం
పాడిందే పాడరు ఏదో అంటారు, ఒక సామెత ఉంటుంది. అట్లాగా ఆ విధంగా కాకుండా చక్కగా చెప్పిన మాట వినేటువంటి సంఘంగా బయట మందన్న సంఘం పరువు నిలబెట్టాలని అందరికి తెలియజేస్తాను. రెండో మాటకు వచ్చేటప్పటికి వాటర్ సప్లై చేయడం కానీ ఇవన్నీ డివైడ్ చేసి ఇంకా కిరణ్ గారు, ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు ఇంకా మన పురుషులందరూ తెలియజేస్తారు. కార్యక్రమాలు డివైడ్ చేసి అందరూ అంతలా తిరిగేకుండగా చక్కగా ఎవరికి అప్పగించబడినటువంటి వారి పని బాధ్యతగా చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరికి అప్పగింపబడినటువంటి పని వారే చేయండి, ఒకరి పనిలో ఒకరు తలపెట్టకుండా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆ రోజు బైబిల్ ఫాస్ట్ రీడింగ్ ఉంటుంది, రిఫరెన్స్ చెప్పడం జరుగుతుంది. యోబు 5:11 అంటే ఆ రిఫరెన్స్ ఎవరు ఫస్ట్ తీసి చదువుతారో వారికి పేరు రాసుకోవడం జరుగుతుంది. రెండో రిఫరెన్స్ కీర్తనలు 36:5 వచనం చెప్పడం, ఏదో ఒక వచనం. ఇప్పుడు నేను అవి రాసుకోకండి, అవి కదా అక్కడ ఉండవు అయ్యి. సో ఆ వచనాలు, సో అలా వచనాలు చెప్పడం జరుగుతుంది. ఆ వచనాన్ని ఎవరైతే ఫస్ట్ తీస్తున్నారో నలుగురు ఉంటారు. ఫస్ట్ వాయిస్ ఎవరిది వచ్చిందో వాళ్ళ వాయిస్ పేరు రాసుకోవడం జరుగుతుంది. ఆ వాయిస్ ఎన్ని ఎక్కువ చదివితే 10 ఉంటాయి. ఆ 10లో ఎవరిది అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ కానీ బహుమతులు కూడా సిద్ధపరచడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా సహోదరులు వివేక్ స్కిట్ కొరకు ఈ 2-3 రోజుల్లో వారు ప్లాన్ చేసి తెలియపరుస్తారు. కాబట్టి చక్కటి స్కిట్ కూడా ఒక 5-10 నిమిషాలు లేదా పావుగంట చిన్న స్కిట్ కూడా వారు సిద్ధపరుస్తారు. వారు ఫోన్ చేసినప్పుడు మిగిలిన వారందరూ స్పందించి చక్కగా ఆ క్యారెక్టర్ తీసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇది ఈ విధంగా ఆ కార్యక్రమం బయట నుంచి అనేక మంది వస్తున్నారు. దైవజనులు ఇంచుమించుగా ఒక 20-25 మంది వరకు రావచ్చు. వచ్చే ప్రజలు కూడా ఇంచుమించుగా 150-200 వరకు మనం ఎస్టిమేషన్ చేస్తున్నాము. ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహించినటువంటి వారే చక్కగా బాధ్యత కలిగి ఈ కార్యక్రమాలు చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భోజనాల కార్యక్రమం రాత్రి కిచెన్లో నుంచి ప్లేట్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఒక 5 అటు ఒక 5 ఉండి మనుషులకు మీరు సప్లై చేసేయచ్చు డైరెక్ట్ ప్లేట్లలోనే. కాబట్టి ఆ కార్యక్రమం గురించి కూడా సెపరేట్ చేయడం జరుగుతుంది, ఎవరెవరు దేనికి అనేది. కాబట్టి వాటిలో కూడా సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. బొకేలు ఇవ్వడానికి సంఘ బిడ్డలను పిలిచినప్పుడు నేను రాను, వాళ్ళని పిలవండి, వీళ్ళని పిలవండి అని చెప్పకుండా పిలిచినటువంటి పేర్లు వెంటనే వచ్చి వారికి బొకే ఇచ్చి దైవజనుల్ని సన్మానించాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దైవజనులు మన మధ్య ఉన్నటువంటి దైవజనులు సామ్యుల్ రాజయ్య గారిని నేను చెప్పాను, వంటలు సిద్ధపరిచి రోజుకొకరు ఒక పూటకొకరు పెట్టమని. ఇప్పుడు వరకు మరి ఎవరేం చేశారో నాకు ఇంకా తెలియదు. చిన్నబాబు చేసినట్టు నాకు తెలుసు. రేపు 2వ తారీఖున కళ్యాణ్ గారు చేయబోతున్నారు. ఇంకను మన దైవజనులు మనం తప్పుగా వారిని విడిచిపెట్టకుండా మనం గౌరవించి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సంఘం పైన ఉంది. దయచేసి ఆ విషయంలో మాత్రం కూడా అలసత్వం చూపించకుండా ఇంకను చేయనటువంటి వారు తప్పక ఫోన్ చేసి ఒక పూట భోజనం సిద్ధపరిస్తే వచ్చి తీసుకెళ్ళి ఆయనకి అందజేయడం జరుగుతుంది. ఎవరో ఒకరిని పంపించి ఆ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో సహోదరులు కళ్యాణ్ గారు, అదేవిధంగా రమేష్ గారు, అదేవిధంగా వరప్రసాద్ గారు, ఇంకను భరత్కి దేవుని మహాకృప బట్టి ఈ వారంలోనే గత వారం వచ్చేసింది కదా, సాక్ష్యం కూడా చెప్పాడు. ఓకే గుడ్. సో భరత్ ఈ విధంగా యవనస్తులు మీకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా బయట కార్లు కూడా పెట్టడం జరుగుతుంది, బస్సులు అవన్నీ. సో మీకు ట్రాన్స్పోర్ట్ విషయాల్లో మన సంఘ బిడ్డలని మీరు సంప్రదిస్తే ఆ ఏరియాలకి నేను ఏరియా ఇన్ఛార్జీలను కూడా నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఏరియా ఇన్ఛార్జీలు కూడా తెలియజేస్తాను. ఆ ఏరియాకి వారే కేర్ తీసుకోవాలి. ఇక మళ్ళీ ఇంకొకరు కాదు. ఆ ఏరియా నుంచి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అన్నది ఆ ఏరియా ఇన్ఛార్జ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కానుకలు పట్టడానికి కూడా ఒక 3-4 అపాయింట్ చేయడం జరుగుతుంది. సో వారు ఆ కార్యక్రమాలని పాలు పొందాలని తెలియజేస్తున్నాను. ఇదంతా చక్కగా జరిగిన తర్వాత ఆఖరి ఘట్టం ఏంటంటే ఇదంతా శుభ్రం చేసి ఎవరు నాది కాదని వెళ్ళిపోకుండా, ఏదైనా అర్జెంట్ అయితే తప్పదు, ఇంట్లో అట్లాగే ఇబ్బంది వెళ్ళిదిరిగాను, లేక మరలా తెల్లవారితే డ్యూటీకి వెళ్ళాలి అనేటువంటి వారు స్పీడ్గా వెళ్ళిదిరిగాను. కానీ టైం ఉన్నటువంటి వారు మాత్రం చక్కగా శుభ్రం చేసి మరలా యథావిధిగా ఇక్కడ ఏం జరగలేదు అన్నంత శుభ్రం చేసి మరలా మనం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాలన్నీ బాధ్యత తీసుకున్నటువంటి వారే. ఇదంతా కూడా చక్కగా జరిగిందంటే అది దేవుని నామానికి మహిమ చెల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పరిచర్య కార్యక్రమాలన్నింటిలో కూడా పాలు పొందాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంతకంటే ఇంకా ఎప్పటి నుంచో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాం కొన్ని విషయాలను బట్టి. ఆ విషయాలను కూడా నేను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే సంఘం బలపడుతూ ఉంది.
అన్ని విషయాల్లో ముందుకు వెళుతున్నాము చక్కగా ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలతో. కాబట్టి సంఘాన్ని ఇంకను ముందుకు తీసుకువెళ్ళాలంటే కనుక ఒక బలమైనటువంటి పునాదులుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా పరిచర్య చేసేటువంటి ఒక పర్టికులర్ పర్సన్స్ అనేది మనకి చాలా అవసరం. కాబట్టి ఆ విషయాలను కూడా నేను ప్రకటిస్తాను. అయితే యాక్చువల్లీ January 1st వీక్ నుంచి మనకు ఈ విషయాలన్నీ కూడా వారికి అప్పగింపబడినటువంటి బాధ్యతలు వారు ప్రారంభిస్తారు. ఈ లోపు నేను ఈరోజు ప్రకటించిన తర్వాత ఒకవేళ ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే మనము ఆలోచన చేసుకుని వాటిని సరి చేసుకోవచ్చు. అపాయింట్ చేసుకోవడం విషయంలో అనేటువంటి నాకే గొంతారిపోతుంది మాటలు తెలియజేయడానికి, అంత ఎక్సైట్మెంట్ విషయాలు. కాబట్టి మంచి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి సంవత్సరానికి మనము ఎంతమంది లేకపోతే ఒకరిని అపాయింట్ చేసిన తర్వాత సంఘ పరిచర్య చేయడానికి 1 సంవత్సర కాలం అనేటువంటి మాట మనం ప్రారంభం నుంచి చెప్పుకుని చక్కగా గతించిన సంవత్సరంలో ఆ విధంగా బిడ్డల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతించిన సంవత్సరం అంతా కూడా 2025 చక్కగా పరిచర్య చేసుకొచ్చారు. ఎంతో బాధ్యతగా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు లేకపోతే అవమానాలు ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటిని భరిస్తూ చక్కగా కార్యక్రమాల్లో పాలు పొందారు. వారిని అనేక మందిని నడిపించారు. వారిని బట్టి నేను ఎంతగానో వారిని బట్టి నేను ఎంతగానో దేవుని నామమును మహిమపరుస్తూ ఈ సంవత్సరం ఇంకనూ కొంతమంది కొనసాగుతారు. ఇంకా లేనటువంటి వారిని నేను అపాయింట్ చేస్తున్నాను. ఒకవేళ కొనసాగుతున్నటువంటి వారు లేదు నీకు చాలు నాకు ఎవరికైనా అప్పచెప్పండి నీ బాధ్యత అంటే గనక అది కూడా మీ బాధ్యతే. మీరే ఎవరినైనా చక్కటి బాగా నడిపిస్తారు, వారి చేతిలో ఈ కార్యక్రమం పెట్టండి అంటే కనుక నేను ఆ కార్యక్రమాన్ని వారి చేతిలో పెడతాను. కాబట్టి మీరే ఒక వారిని మంచివారంటే ఒక శిష్యులు వాక్యం ఏం చెప్తుందంటే ఒకరి తర్వాత ఒకరు అందరూ లైన్గా బలపరచబడాలి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరే చేయాలనేటువంటి విషయాల్ని తెలియజేస్తున్నాను. సో ఈ మంచి సమయంలో సంఘ పెద్దలుగా నేను ఒక 4 అపాయింట్ చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. చక్కటి పత్రికలో కూడా చక్కటి మాటలు మనకు తెలియచేయబడతాయి. తిమోతి పత్రికలో అదే తీతు పత్రికలో చక్కటి మాటలు తెలియచేయబడతాయి. అదేంటంటే పరిచారకులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి మాట తెలియచేయబడుతుంది. సో అటువంటి మాటలు బట్టి ఇదంతా కూడా మన ఆలోచన కాదు, మన ఉద్దేశాలు కాదు, కానీ కేవలము దేవుని వాక్యాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం అందరం కూడా ఉండాలి. కాబట్టి అటువంటి రీతిలోనే చూస్తే గనక 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనకు కనబడుతుంది. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ఇదే మనస్కులను మిగులు మద్యపాన శక్తులను దుర్లాభమును అపేక్షించు వారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్యను చే స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పువారును కారును, మితానుభవము గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. సో ఈ పరిచారకులకు సంబంధించినటువంటి సంఘ కార్యక్రమాలు చేసేటువంటి వారి కొరకు ప్రత్యేకంగా వ్రాయించబడి అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటలు అనేటువంటి ఈ లేఖనాలను కూడా నేను జ్ఞాపకం చేస్తూ నేను ఖతర్ దేశంలో ఇలా పరిచర్య చేస్తుంటే ఒక వ్యక్తిని సంఘంలో అపాయింట్ చేయాలంటే వారి దగ్గరికి అంతకంటే ముందు నుంచి పరిచర్య చేసినటువంటి ఒక 2-3 కుటుంబాలు వారి గృహం దగ్గరికి వెళ్ళి వారి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారా, వారి సతీమణితో ఏ విధంగా ఉంటున్నారు, వారి పిల్లలతో ఏ విధంగా ఉంటున్నారు, ఇవన్నీ గమనించిన తర్వాత అన్ని ఓకే అంటే అప్పుడు మాత్రమే ఆ చర్చిలో వారిని అపాయింట్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి అనే ఆలోచన మనకు వస్తుంది. సరే, కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనకు బయట కనిపెడుతూ ఉంటారు. కానీ దేవుని మహాకృప మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతగానో భయము భక్తి కలిగినటువంటి వారుగా అన్ని విషయాల్లో మాన్యులై అనుభవం కలిగినటువంటి వారు మన మధ్యలో ఉండడం, కుటుంబాలని చక్కగా ఏలేటువంటి వారిని, భార్యలను చక్కగా చూసేటువంటి భర్తలు, లేక బిడ్డలను చక్కగా చూసుకునేటువంటి తండ్రులుగా వారు ఉండడం చాలా సంతోషం. కాబట్టి ఈ విధమైనటువంటి క్రమాన్ని కూడా నేను తెలియజేస్తూ ఈ మంచి సమయంలో సంఘ పెద్దలుగా ఉండడానికి దేవుని మహాకృపను బట్టి ఆరంభం నుండి సంఘంలో ఎంతో బాధ్యతగా ఉండి సంఘాన్ని బలపరిచినటువంటి పునాదిగా ఉన్నటువంటి మన ప్రియులు కళ్యాణ్ గారు, అదేవిధంగా
జాన్ గారు వయసును బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి అనుభవాలను బట్టి జాన్ గారు, అదేవిధంగా మన ప్రియులు ప్రసాద్ గారు, పవిత్ర ప్రసాద్ గారు, అదేవిధంగా ఒకసారి చప్పలు కొడతారా? ఒకసారి చప్పలు కొట్టండి వారి కొరకు. నేను నలుగురిని అనుకున్నాను యాక్చువల్లీ. మన ప్రియులు కోటేశ్వర గారిని కూడా నేను అనుకున్నాను. సో వారు కూడా ఉండాలనేటువంటి మాట నేను తెలియజేస్తూ ఆ నలుగురిని సంఘ పెద్దలుగా నేను ప్రకటిస్తున్నాను. ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. రెండవది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే, సంఘ సెక్రటరీగా ఒకరిని అపాయింట్ చేయాలనేటువంటి ఆశ కలిగినప్పుడు సంఘంలో చక్కగా ఏదన్నా ధైర్యంతో మాట్లాడి ఎవరితోనైనా కానీ చక్కటి వాగ్వాదం చేసేటువంటి పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఏదైనా సంఘంలో ఆరంభం నుండి సంఘ పరిస్థితులన్నీ తెలిసినటువంటి సహోదరులుగా సంఘ సెక్రటరీగా సహోదరులు ప్రియులు ప్రసాద్ గారిని ప్రకటించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రసాద్ గారు సంఘ సెక్రటరీగా ఉండబోతున్నారు. కాబట్టి 2026 సంవత్సరం అంతా కూడా ప్రియబిడ్డలకు దేవుడు ఎంతగానో కాపుదలను అనుగ్రహించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక అంశము, క్వైర్ లీడింగ్ చేసేటువంటి సహోదరి మన ప్రియ సహోదరి లలితమ్మ చేసేవారు. సో వారు తదనంతరము లేక వారి తర్వాత ఈ సంవత్సరానికి గాను 2026 సంవత్సరానికి గాను మేరీ నరేష్ గారిని ఆ కార్యక్రమానికి వారిని అబ్బాయి చెప్పలు కొట్టండి. ఆ కార్యక్రమాన్ని వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. సో ఆ కార్యక్రమంలో వారు ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైనా నూతనంగా వచ్చినటువంటి వారి దగ్గర నెంబర్లు తీసుకుని ఈరోజు గ్రూప్లో ఇంచుమించుగా 100 మంది పైబడే ఉన్నారంటే కనుక సహోదరి మేరీ నరేష్ గారు వెంటనే వారి దగ్గర నెంబర్ తీసుకోవడం, నాకు ఇవ్వడము, నేను ఆ నెంబరు యాడ్ చేయడము, మళ్ళీ నేను వారితో సంప్రదింపులు జరపడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కాబట్టి అటు రీతిలో ఆ పరిచర్యను వారు ఇప్పుడు పాటల కార్యక్రమం తీసుకుంటున్నారు కాబట్టి ఆ పరిచర్యను మరొకరికి నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఆ పరిచర్య సహోదరి రాణి కిరణ్ గారు తీసుకుంటే బాగుంటుంది అన్నది నా యొక్క ఆలోచన. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే మనము మళ్ళా చేసుకుందాం అనేటువంటి మాట కూడా తెలియజేశాను. కాబట్టి ఆలోచన చేసి ఆ బాధ్యతను సహోదరి రాణి కిరణ్ గారు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. నిందాక తెలియజేసినట్టుగా నేను అవి పర్సనల్గా తెలియజేస్తాను. ఏది మనకు గురువారం రాత్రి జరిగేటువంటి కార్యక్రమాలకి కానుకలు ఎవరు పట్టాలి, లేకపోతే ఇక్కడ సప్లై చేసేటువంటి పరిస్థితులు ఎవరు నిలబడాలి అనేటువంటి విషయాల్ని నేను ఈలోపు మన ప్రియులు తెలియజేస్తారు. కాబట్టి వారిని బట్టి ఆ కార్యక్రమాలు తర్వాత ఏరియా ఇన్ఛార్జీలుగా పలానా ఏరియాలో పలానా వారు వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కోసము అబు ఖలీఫా లేకపోతే ఫాహిలు లేకపోతే ఫింతాసు ఆ ఏరియాల నుంచి పురుషుల నుంచి ప్రియులు చార్లెస్ గారిని కేర్ తీసుకోవాల్సిందిగా వారికి తెలియజేస్తాను. ఒకసారి చెప్పలు కొడదామా? ఏరియా ఇన్ఛార్జీలుగా ప్రియులు చార్లెస్ గారు ఆ ఏరియా నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాలంతా కూడా వారికి సాయంగా మేరీ గారు కూడా ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారికి కూడా అనేక మంది తెలిసినటువంటి వారు ఉన్నారు. కొద్ది రోజులు కష్టపడితే ఆటోమేటిక్గా దేవుని మహాకృపను బట్టి ఇంకను చాలా చక్కగా మనము సంఘాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సల్వా ప్రాంతం నుండి సహోదరి రత్నకుమారి గారు వారిని బట్టి ఒకసారి నిలబడండి. తెలియట్లేదు మిగిలిన వారికి ఎవరు రత్నకుమారి గారు అనేటువంటి విషయం. ఒక నిలబడండి చెప్పినట్టునే రత్నకుమారి గారు ఏరియా ఇన్ఛార్జిగా వారిని అపాయింట్ చేయడం జరిగింది సల్వా ప్రాంతం నుండి. సో అదేవిధంగా హవల్లి ప్రాంతం నుండి పవిత్ర గారు అయితే బాగుంటుందేమో అన్నటువంటి నా ఆలోచన. కాబట్టి ఎవరు వస్తున్నారో ఏంటనేది మనము మీరు చూసి ట్రాన్స్పోర్ట్ వారికి తెలియచేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పరిచర్యలో ఉండాలి. ఒక బాధ్యతను మనము స్వీకరించి చేయగలిగితే తప్పక అది ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరలా ఇంకను చాలా ఉన్నాయి. నేను ఈ వారంలో ఇంకను మనం కంటిన్యూ అయ్యి లేక కొన్ని విషయాలను మనము ఆలోచన చేసి వాటిని కూడా ఇంకను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కోయర్లో చక్కగా 2026కి ఇంకా చక్కగా యవనస్తులుగా ఉన్నటువంటి వారు లేకపోతే ఇంకా ఈ సంవత్సరం అంతా చాలా కష్టపడ్డారు, పాటలను ఏటేటో తీసుకెళ్ళేవారు, కానీ ఇప్పుడైతే చాలా చక్కగా పాడుతున్నారు. నిన్న చెప్తే ఈరోజు పాడేస్తున్నారు. కాబట్టి అంత సీనియర్స్ అయిపోయారు సింగింగ్లో కానీ అన్నింటిలో కానీ. కాబట్టి ఒక బెస్ట్ టీముగా 2026 సంవత్సరంలో తీర్చిదిద్ది బలపరచాలని ప్రత్యేకించి మేరీ గారికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని నామమున మహిమ 2 చేతులు పైకి వేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా.
కొన్ని ప్రార్థన వస్తువులు ఇక్కడ మన మధ్యలో ఉన్నాయి. పెట్టినవి ప్రార్థన వస్తువులు ఉంటాయి ఇక్కడ ఒకసారి. దయచేసి స్వదేశ్ నుంచి ఎవరైనా వచ్చేటువంటి వారు ఉంటే కనుక తెలియపరచండి. క్యాలెండర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సహోదరి పూజ చిన్ని గారు తీసుకొచ్చారు. అమ్మా సరిపా, చిన్ని గారు ఇంటికాడ పేరు. ఓకే, సరిపా, గుడ్, మంచి పేరు అమ్మ, బాగుంది. క్యాలెండర్స్ తీసుకురావాల్సి ఉంది. ఇంకెవరైనా స్వదేశ్ నుంచి వచ్చేటువంటి వారు ఉంటే తెలియపరచాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత వారంలో పుట్టినరోజు జరుపుకున్నటువంటి, ఇది 25వ తారీఖున క్రిస్మస్. ఒకసారి వెనక్కి పెట్టినా, వాక్యానికి సమయం అవుతుంది, వెళ్ళిపోదాము. పుట్టినరోజు జరుపుకున్నటువంటి సిస్టర్ జయ గారి కుమార్తె తమిళ సిస్టర్ వస్తారు, వారి కుమార్తె పుట్టినరోజు జరిగింది. వెనక్కి వెళ్ళమా, వెనక్క ఎదురుకు చూడండి. రేపుక ఆమె కొరకు ప్రార్థన చేద్దాం, చదువుకుంటున్నారు కాలేజు. అదేవిధంగా పావని గారి కుమార్తె పుట్టినరోజు జరిగింది. ఈ ఫోటో అలా ఉంచండి, ముందుకు ఎట్లా. ఈ ఫోటో మన ప్రియులు ప్రసాద్ గారి యొక్క వదిన గారి కుమార్తె. సో వారిని బట్టి ప్రార్థన చేద్దాం. కుమారుడు దేవుడు వారికి చక్కటి బహుమానాన్ని, కుమారుడిని దేవుడు అనుగ్రహించారు కాబట్టి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఇంకా ముందున్నాయా? ఇదే ఫస్ట్. ఓకే, ఈ ఫోటో పావని గారి కుమార్తె కాకినాడ ప్రాంతంలో చక్కటి ఏంటిది ప్రింటింగ్ మెషిన్, ప్రింటింగ్ ప్రెస్, మంచి బిజినెస్ వారు చేస్తున్నారు. సో తప్పకుండా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఈ అమ్మాయి మన తమిళ సిస్టర్ వారి యొక్క కుమార్తె, తమిళనాడు ప్రాంతం నుండి మన సంఘానికి వారు అటెండ్ అవుతారు. వారిని బట్టి ఈరోజు వారు స్వీట్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నెక్స్ట్ మన ప్రియులు వరప్రసాద్ గారి యొక్క మనవరాలు, చిన్న కుమార్తె సో అనారోగ్యంతో వారు హాస్పిటల్లోనే ఉన్నారు. కుమార్తె కొరకు, చంటిబిడ్డ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియులు ఆదివారపు ఫణికుమార్ గారు, మన ప్రియులు ప్రసాద్ గారి యొక్క బంధువులు, వారు గత వారంలో ప్రభునందు నిద్రించారు. వారికి ఇచ్చినటువంటి భార్య గురించి, అదేవిధంగా బిడ్డల గురించి కూడా ప్రార్థన చేద్దాం, వారి యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరినట్లుగా. నెక్స్ట్ ఇంకేవో ముందు పెట్టి, ముందు ఈ ఫోటో, మరే ఈ ఫోటో యాక్సెప్ట్ చేస్తాను నువ్వు, నీ చేతిలో పెట్టామా కంప్యూటర్ అని. వెరీ గుడ్. ఓకే, సో సరిపా సహోదరి వారు మన బుధవారం వచ్చినటువంటి ఫోటో. కాబట్టి ఈ విధంగా సంఘంలో కార్యక్రమాలు, వారి అందరి గురించి ఏదైనా ప్రార్థన వస్తుంటే తెలియపరచండి, గ్రూప్లో పెట్టి సంఘముగా ప్రార్థన చేద్దాం. ప్రతి బుధవారం జరిగేటువంటి కార్యక్రమాలు అందరూ పాలు పొందాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాణి కిరణ్ గారి యొక్క తాతయ్య గారు గతించినటువంటి వారంలో ప్రభువునందు నిద్రించారు, వారి తల్లి. అదేవిధంగా చిన్నమ్మ గారు కూడా ఇక్కడి నుంచి స్వదేశం వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు, దగ్గర నుండి కార్యక్రమాలు చేయడానికి. రేపు 5వ తారీఖున కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు గృహ కూడికి జరిగింది మా పవిత్ర ప్రసాద్ గారి యొక్క గృహము దగ్గర. సో 2026 సంవత్సరం మాత్రం తప్పకుండా ఎవరైతే బయట ఉండి రూమ్ ఉండి చక్కటి సదుపాయాలు ఉన్నాయో వారందరికీ కూడా తప్పకుండా గృహ కూడిక అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంది. ఏ సమయము పరిస్థితులు అనేది మనము చూసుకుని మాట్లాడదాము. కాబట్టి గృహ కూడుకులు కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 25వ తారీఖు ఆ సమయానికి క్యారల్ సర్వీస్ కూడా ప్రతి గృహానికి వెళ్ళి రాత్రికాల సమయంలో 9-10 గంటలకి డ్యూటీలు అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చి అవకాశం ఉన్నటువంటి వారు చక్కటి పాటలు పాడి ఆ క్రిస్మస్ సంతోషాన్ని మీ గృహంలో చేయబడుతుంది. అంత పక్క వారిని డిస్టర్బ్ చేసేంత కార్యక్రమాలు కాదు, కానీ మన స్వదేశంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని ఏది కూడా విడిచిపెట్టట్లేదు, అన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఈ గురువారం రాత్రి కూడా సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 1 డజన్ యాపిల్ కానీ 1 డజన్ అరటిపళ్ళు కానీ లేకపోతే ఫలాలు తీసుకురండి, అవి పాట పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం స్వదేశంలో చేసుకునేటువంటి కార్యక్రమాలు, ఇక్కడ కూడా విడిచిపెట్టకుండా వాటన్నిటిని చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ పళ్ళు పలహారాలు ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 1/2 డజను లేకపోతే డజను అట్లాగా తక్కువ తీసుకొచ్చి చక్కగా మీ పేరు రాసి అందులో కూడా పెట్టాలని
తెలియజేస్తున్నాను. మంచిది. సమయంలో లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుని మనం కొన్ని నిమిషాలు ఇంకేదైనా విషయాలు మర్చిపోయి ఉంటే దయచేసి నేను గ్రూప్లో పెడతాను. ఆ విషయాలన్నీ కూడా మీరు హృదయపూర్వకంగా వాటిని స్వీకరించి అన్నిటిలో మీరు పాలు పొందాలని తెలియజేస్తున్నాను. రండి. పురుషులు వచ్చి స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఆ పాట పెట్టినమ్మా, స్తుతి ఆరాధన పాట. హల్లెలూయా 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 నీకు స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక 5-10 నిమిషాలు కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యము క్షేమమును బట్టి ఆయన ఇచ్చినటువంటి కృపకై ఆయా కష్టకాలం ఉన్నటువంటి పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు. మనము మనుషుల పైన ఆధారపడట్లేదు, కానీ కేవలము దేవుని పైన ఆధారపడినటువంటి వారముగా, కేవలం దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా. హల్లెలూయా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. స్తోత్రం. కోటేశ్వర గారు ముందుకు రండి. కోటేశ్వర గారు ముందుకు వచ్చేసాం. హల్లెలూయా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఎవరికి వారు మీ హృదయాలలో స్తోత్రమయ్యా నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధడానికి స్తోత్రం, పరిశుద్ధడానికి స్తోత్రం, పరిశుద్ధడానికి స్తోత్రం. హల్లెలూయా 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 నీకు స్తోత్రమయ్యా నీకు వందనాలు. ఉన్నవాడు వాడవు ప్రభువా నీకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవానికి స్తోత్రం ప్రభువా. వేవేలలో సుందరడానికి వందనాలు. హల్లెలూయా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. ప్రతి ఒక్కరు నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును,
ఆత్మతో నింపడి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించిన ప్రభువా నీ ఆత్మతో ప్రభువా మేము ఏకము కావడానికి ప్రభువా నీ యందు భయభక్తులైనటువంటి సాక్షులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ యందు సంపూర్ణ విశ్వాసము కలిగినటువంటి వారు, నీ యందు ప్రభువా సంపూర్ణ భక్తి కలిగిన వారుగా దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా. చెప్పలు కొడుతుంది చెప్పలు కొడుతుంది పెద్దలు జాన్ గారు ప్రార్థన నడిపిస్తారు. పెద్దలు జాన్ గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా జరిగినటువంటి ఆరాధన కొరకు అదేవిధంగా వాక్యంలోకి వెళ్ళించుండగా వాక్యంతో దేవుడు మనతో మాట్లాడారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నమ్మకమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా ఈ స్తుతి తండ్రి నాయన, ఈ ఘనమైన ఆరాధన ప్రభువా మీరు ఆరాధించినారని ప్రభువా మేము నమ్ముచున్నాము తండ్రి. దేవా మా స్తుతులు నీకే ప్రభువా చెల్లించుచున్నాం దేవా. దేవా నీ సన్నిధిలో మేమందరము ప్రభువా ఏకమయ్యి తండ్రి నిన్ను ఆరాధించుకునే భాగ్యము మాకందరికీ దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో ప్రభువా మేమందరము తండ్రి గత కాలంలో తండ్రి నాయన తండ్రి మేమందరము పాపులము తండ్రి నాయన, దారి తప్పినటువంటి వారము. అటువంటి మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన నీ సన్నిధిలో ఏర్పరచుకుని దేవా మమ్మలను రక్షించుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో దేవా నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకే నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువానైనా ఇంకైనా ఎవరైతే ప్రభువా నీ రక్షణలోనికి రాలేదో తండ్రి ప్రభువా నీ దర్శించమని ఈ రాత్రి నేను అడుగుచున్నాను తండ్రి. దేవా ఇదిగో దేవా నాయన ఏ వ్యాధితోటి ఏ బాధతోటి ఉన్నారో తండ్రి నాయన మీరు దర్శించండి నాయన. ప్రభువా మీరు తండ్రి వారితో మాట్లాడండి ప్రభువా. నాయన ఈ రోజు తండ్రి ఈ యొక్క ఆరాధన నీ సన్నిధికి చేర్చినదని మేమందరం నమ్ముచు ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేరలాగిన ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నా పేట ప్రార్థించి బ్రతుకులాడి వేడుకొనిచున్నాను తండ్రి. సరే చెప్పలు కొడుతూ దేవుని నామమున సాధారణంగా కూర్చుందాం. లేక ఆ విధంగా ఉన్నటువంటి ఒక్క నిమిషము ఆ విధంగా నిలబడితే సహోదరి మేరీ నరేష్ గారు వచ్చి ఒక పల్లవి చరణం పాడుచుండగా కానుకలు విత్తబడతాయి. వెంటనే మనము వాక్యాన్ని లేఖనంలోకి వెళదాము. అదేవిధంగా బల్లారదంలో పాల్గొందాం. స్తోత్రం. అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పెళ్లి ప్రకటన, అది ఈ వారంలోనే లేక అమ్మా ఎన్నో తారీఖున పాంప్లెట్, సారీ నేను అది ఇంకా చూడలేదు, తారీఖు చెప్పండి. లలితమ్మ మా మాట వినపడుతుందా? తారీఖు ఎంతమ్మా? సారీ 11. ఓకే, 11వ తారీఖున డిసెంబర్ నెల 11వ తారీఖున మన ప్రియ సహోదరి లలిత సువర్ణరాజు గారి యొక్క చిన్న అన్నయ్య చిన్న తమ్ముడు పెళ్లి జరగబోతుంది. కాబట్టి ఆ వివాహం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి దేవచిత్తమైతే 1వ తారీఖున ప్రయాణం చేసి స్వదేశం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మరి ప్రయాణం కొరకు అదేవిధంగా స్వదేశంలో 11వ తారీఖు జరగబోయేటువంటి ఆ వివాహం కొరకు కూడా అందులో ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేసుకోవాలని, అదేవిధంగా స్వదేశం వెళ్ళిన తర్వాత ఆ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు మన కుటుంబస్తులు ఎవరైనా ఉంటే కనుక వారిని ఆ వివాహానికి కూడా పంపించాలని తెలియజేస్తున్నాను. నేను ఆ పాంప్లెట్ లేక ఆ యొక్క వివాహ శుభలేఖ నేను గ్రూప్లో
షేర్ చేస్తాను, మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తాను. మంచిది, సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. కానుకలు వెతబడతాయి. నాకు ధైర్యముగా ఉన్నది, నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, నిరీక్షణమైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, ధైర్యం కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా, ధైర్యం కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా, పాపితరులను నడిపించినా మీ సామర్థ్యముకు తెలిసినా నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నాకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సావధానంగా కూర్చోండి. చిన్న ప్రార్థన చేయండి. మేరీ గారు చిన్న ప్రార్థన చేస్తారు కానుకల గురించి, వర్తమానం కొరకు చిన్న ప్రార్థన. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ప్రారంభ ప్రార్థన నుండి ప్రభువా నా తండ్రి, నాయన ప్రభు నా తండ్రి కానుకల ప్రార్థన వరకు ప్రభు నా తండ్రి జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బట్టి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన కానుకలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన ఇచ్చిన హస్తాలను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతర ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆత్మీయ ఆకలితో వచ్చిన అమయానికి స్తోత్రాలు తండ్రి. అయాని యొక్క పరిశుద్ధమైన నా తండ్రి నాయన ప్రభా ఆహారము చేత ఆయా మహోదయాలను నింపుమని ప్రార్థిస్తున్నాం. అయానికి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ స్తోత్రాలు. ఆయని సంచారము మా మధ్య నుంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయాని పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని తాకినందుకు వందనాలు, స్తోత్రాలయ. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నీ వాక్యము చేత మా హృదయాలను నింపుకొని ప్రభా నా తండ్రి సంతోషముతో తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, త్వరగా వచ్చుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సావధానంగా కూర్చుందాం. చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి లేక ఇంతవరకు జరిగిన ఆరాధన అంతా కూడా ఈ నామానికి మహిమకరంగా జరగడం చాలా సంతోషకరము. కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేసి పరిశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కొరకు ఎదురు చూస్తూ వాక్యము చేత సంతృప్తి పరచబడదుము గాక. పరమగీతములు
పరమగీతములు బుక్ ఆఫ్ సాంగ్స్ ఆఫ్ సాంగ్ అని పిలుస్తారు. సో పరమగీతములు 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మొదటి వచనాన్ని చదువుదాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. చాలని నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. ఇలాగా ఏంటది రెఫరెన్సులు అది పెట్టబోతున్నాం అని అనగానే వివేక్ ఏమన్నారంటే అది కూడా ఆడవాళ్ళకి వెళ్ళిపోతుంది పాస్టర్ గారు, మా ఊళ్ళో ఎవరో స్పీడ్గా చదవలేరు అన్నారు. కాబట్టి వివేక్ అదే రెఫరెన్స్లు ఫాస్ట్ రీడింగ్ గిఫ్ట్లు కూడా మేబీ ఆడవాళ్ళకి వెళ్ళొచ్చేమో వివేక్ అన్న మాటను బట్టి. అదేవిధంగా ఇప్పుడే చెప్పిన వెంటనే చక్కగా తీసి చదివారు. సో ఆ కార్యక్రమానికి సిద్ధపడండి. సో చదివినటువంటి లేఖనంలో నుండి మనం ఇక్కడ గమనించగలిగితే కనుక ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి లోతైనటువంటి చాలా చక్కటి వివరణాత్మకమైనటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమనంటే, నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొప్ప కన్నుల వల్లే కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి అనేటువంటి మాట. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే కనుక ఆలోచన ప్రకారము, మాటల ప్రకారము, వ్రాయబడినటువంటి పదాల ప్రకారము ఏదో లోక సంబంధమైనటువంటి మాటలుగా కనబడుతుంటాయి. ఒక పురుషుడు ఒక స్త్రీని పొగుడుతున్నట్టుగా, లేకపోతే ప్రియురాలు, లేకపోతే నా ప్రాణ ప్రియుడు అనేటువంటి మాటలు. అయితే ఇంత పరిశుద్ధ గ్రంథంలో ఆ విధంగా వ్రాయించబడినటువంటి కారణాన్ని, అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని, అందులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఏంటి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెల్లపరచునుగాక. సో వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఈ పుస్తకము రాసినటువంటి వ్యక్తి ఎవరనంటే గనక సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను. సో సొలొమోను దావీదు కుమారుడిగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తిగా, గొప్ప భూమి మీద ఉన్నటువంటి జనములలో గొప్ప తెలివైనటువంటి జ్ఞానవంతుడుగా మనకు ఆ వ్యక్తి కనబడుతున్నాడు. దేవుడు అతన్ని ప్రశ్న అడిగాడు, నీకేం కావాలన్నటువంటి ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి ఏంటంటే, నాకు జ్ఞానం అనుగ్రహించినటువంటి మాట ఆయన తెలియజేశాడు. అటువంటి జ్ఞానముతోనే రాజ్యాన్ని పరిపాలించాడు, ప్రజలను పరిపాలించాడు. ఇదిగో గొప్ప మాటలు, ప్రసంగి, లేకపోతే సామెతలు, పరమగీతములు ఆయనే పుస్తకాలని వ్రాయడం జరిగింది. ఈ వ్రాసినటువంటి మాటలలో ఇంచుమించుగా నిజంగా ఇటువంటి వివరణ కూడా ఆ విధంగా రాశాడంటే ఆయన మాత్రము చక్కగా 700 మంది భార్యలు కలిగినటువంటి వ్యక్తి, 300 మంది ఉపపత్నులు కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. కాబట్టి అటువంటి వ్యక్తి ఇటువంటి చక్కటి ప్రియురాల అనేటువంటి సంబోధన చేశాడంటే అతనిలో చాలా ఏముందంటే ఒక ప్రేమ అనేటువంటి మధురం ఆయనలో మనకు కనబడుతుంది. సో చదవనటువంటి లేఖనాన్ని మనం చూస్తే గనక నా ప్రియురాల అనేటువంటి మాట నా అని పిలుస్తున్నది ఎవరనంటే గనక యేసుక్రీస్తు వారుగా అది సంబోధిస్తారు. ఆ ప్రియురాలు ఎవరనంటే సంఘాన్ని ప్రియురాలుగా అక్కడ పిలవడం జరుగుతుంది. సో యేసుక్రీస్తు వారికి సంఘము ఏంటంటే గనక ప్రియురాలు, లేకపోతే ఒక స్త్రీతో. ఇవన్నీ కూడా పదాలు మనకి ఇలా కనబడతాయి కానీ ఇవన్నీ పోలిక. ఇప్పుడు మ్యాంగో ఒక యాపిల్ చెట్టు చూపించాలనుకో పిల్లలకు తెలియాలంటే గనక ఒక యాపిల్ తీసుకొచ్చి చూపిస్తే ఇది యాపిల్ అని తెలుస్తుంది, అవునా? సో అలాగే ఒక ఎగ్జాంపుల్ గా వాయిస్ డిఫరెంట్ వస్తుంది నాకు మరి సో ఒక ఎగ్జాంపుల్ గా మనకు తెలియాలంటే గనక ఆ పదాలను ఉపయోగించి అలంకరణగా మనకు ఆ పదాలు తెలియచేయబడతాయి. ఒక భార్య భర్త గురించి మనకు తెలిసినటువంటి విషయము, యవన కాలంలో ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలను ఇష్టపడినటువంటి సమయములో ఆ యవనస్తుడు యవనస్తుడు రాలు పైన చూపించేటువంటి ప్రేమ, లేకపోతే ఆ యవనస్తులు పలికేటువంటి మాటలు చాలా శ్రేష్టముగా పవిత్రంగా కనబడుతూ ఉంటాయి. అది శ్రేష్టమైనది వారికి వయసు వచ్చిన తర్వాత వారు ప్రారంభిస్తే గనక. అయితే ఆ ప్రారంభంలో మాటలు ఆ పురుషుడు ఆ స్త్రీతో పలుకుతున్నప్పుడు, ఆ యవనస్తురాలతో పలుకుతుంటే ఆమెకు అవి చాలా ఇంపుగా కనిపిస్తూ ఉంటాయి, ఇంపుగా వినపడుతూ ఉంటాయి. ఆ పురుషుణ్ణి ఆ స్త్రీ గనక ఆ యవనస్తురాలు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆ యవనస్తుడికి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది.
అదే విధంగా అప్పటికి వారు చాలా యథార్థమైనటువంటి వారు. యోసేపు మరియమ్మ ఎంత యథార్థమైనటువంటి వారో, ఎంత పరిశుద్ధత కలిగినటువంటి వారో, అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వారిని బట్టే ఈ మాట మాట్లాడబడుతుంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి సంఘము కూడా అటువంటి పవిత్రమైనటువంటి ఒక స్త్రీగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశము. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి సంఘంలో ఉన్నటువంటి అందరూ కలిసి పవిత్రముగా జీవిస్తే అది సంఘం అవుతుంది. ఆ సంఘాన్ని ఒక పవిత్రమైనటువంటి స్త్రీతో పోల్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పిలుస్తున్నాడు ఏమనంటే, నా ప్రియురాలా నీవు సుందరివి. ఏమంటాడు యవనస్తుడు? అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను వివాహం చేసుకోవడానికి కానీ, నీ జీవితకాలం నిన్ను పోషించడానికి కానీ, నీ జీవితకాలం నిన్ను సంరక్షించడానికి కానీ, నీ కష్టంలో నష్టంలో అన్ని విషయాల్లో నిన్ను పోషించడానికి, నేను ఆదరించడానికి నేను సిద్ధముగా ఉన్నటువంటి మాట ఎప్పుడైతే పురుషుడు తెలియజేస్తున్నాడో స్త్రీకి, ఆ స్త్రీలో ఆనందము సంతోషము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటది. అయితే అదే సమయంలో ఆ పురుషుడి మీద ఆ స్త్రీకి, ఆ యవనస్తురాలికి చక్కటి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంది, ప్రాముఖ్యమైంది. ఇప్పుడు సంఘముగా ఉన్నటువంటి మనకు, మన జీవితంలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనలో రక్షించే దేవుడు. ఆయన రక్తంలో విమోచన ఉంది. ఆయన రక్తంలో విమోచన ఉంది. ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఆయన నామములో మనము బాప్తిస్వం పొందాలనేటువంటి గొప్ప నిశ్చయాన్ని మనము తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన ప్రియుడుగా, ఆయన పెండ్లి కుమారుడిగా, ఆయన ఏకైక పురుషుడిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. కాబట్టి ఈ వివరణ మనకి ఇక్కడ రాయించబడినటువంటి మాటలు కూడా ఆయనే పలుకుతున్నాడు. ఏమనంటే, నీవు నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి. చాలా చాలా చక్కని వివరణ కదా. ఒకసారి ఆలోచన చేస్తే కనుక, నీ కన్నులు గొవ్వ కన్నుల వలె. ఒకవేళ ఒక్కొక్కసారి యవన కాలంలోనే అమ్మాయిలు ఏం చేస్తారు, అబ్బాయిలకి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు రోడ్లాడ తిరుగుతున్నాడో తెలియదు, లేకపోతే బాధ్యత ఉన్నవాడో తెలియదు, లేకపోతే చదువుకున్నాడో తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఏదైనా మాటలంటే వెంటనే ఏం చేస్తారు, అమ్మాయిలు పడిపోతారు, వాడి వెనకాల పడతారు, ఆ వివాహం దాకా వెళ్ళిపోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు గగ్గోలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు అనేక కుటుంబాల్లో మనము చూస్తున్నాము. ఇదేదో వాక్యము లేకపోతే ఇదేదో మానవ జీవితాలు ఏమాత్రము దూరము కాదు. కానీ నిన్ను సరిచేయడానికి ఆయా కోణాలలో, ఆయా పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ పరిస్థితుల గురించి నీకు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధనలు మనము చక్కగా రిసీవ్ చేసుకోగలిగితే గనక, ఆ బోధనను బట్టి కూడా ఇంకనూ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోగలిగితే గనక, అవును నేను సంఘంలో ఉన్నాను కదా, నేను పరిశుద్ధురాలుగా జీవించాలి, సంఘంలో ఉన్నాను కదా నేను పరిశుద్ధునిగా జీవించాలి, ఇదిగో ఒక కుటుంబాన్ని ఏలుటలో కానీ, సంఘాన్ని ప్రేమించుటలో కానీ, ఇదిగో ఆయా విషయాల్లో నేను అన్ని విషయాల్లో బలపరచబడాలనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని నీవు పొందుకుని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటలోకి వెళితే గనక నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది. ఒక చక్కటి పర్వతము. నిజంగా నేను ఫొటోస్ అయ్యి చూపించేవాడిని, కానీ నాకు టైం కుదరలేదు. ఆ చక్కటి ఒక పర్వతము, అది చక్కటి పచ్చని ధనం ఉన్నది అనుకోండి. ఒక 100 మేకలు, గొర్రెలు, ఒక 50 గొర్రెలు వెళ్తాయి అనుకోండి. అవి కూడా చక్కటి మచ్చలు కలిగి ఒకే లైన్లో వెళ్తాయి, మేస్తాయి. మేస్తున్నప్పుడు దూరంగా చూసాం అనుకోండి, ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది మనకి, చాలా చక్కగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటూ ఉంటది. కాబట్టి అటువంటి వివరణ ఇక్కడ తెలియచేయబడుతుంది. ఏంటంటే, గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నది అనేటువంటి మాట. ఏంటవి? తల వెంట్రుకలు అంట. తల వెంట్రుకల్ని వేటితో పోలుస్తున్నాడు? గిలాదు పర్వతము మీద గొర్రెలు లేకపోతే మేకలు మేస్తున్నాయి, నీ తల అంత అందంగా ఉందో తెలుసా అనేటువంటి మాట పురుషులు పలుకుతుంటారు. స్త్రీలేం తక్కువ తిన్నదేం కాదు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు, చాలా హైట్ ఉన్నావు, నీకు స్టమక్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో స్టమక్ వద్దని, ఇట్లాంటి మాటలు స్త్రీలు కూడా పలికి ఆ అబ్బాయిని చాలా ఇష్టపడేటువంటి వారిని మనము చూస్తుంటాం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కనుక పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినటువంటి ఆ లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే అటు పురుషునిలోను స్త్రీలోను పరిశుద్ధతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మానవ
సృష్టిలో భూమి మీద ఏదైనా శ్రేష్టమైనది ఉంది అని అంటే గనక అది కుటుంబ వ్యవస్థ అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. కుటుంబ వ్యవస్థ భార్య, భర్త, బిడ్డలు వారు దైవికంగా ఆ కుటుంబాన్ని ఏలేటువంటి వారుగా, దైవికంగా కుటుంబాన్ని నడిపించేట్టుకుంటూ వంటి వారిగా ఆ కుటుంబము స్థిరపరచబడగలగాలి. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని బట్టి నేను మంచి మాట తెలియజేస్తాను. ఆ మాట ఏంటో తెలుసా? ఇక నేను ఇంతవరకు చూసినటువంటి భక్తిలో కానీ, ఇంతవరకు దైవజనుల ప్రకటనలు కానీ, సంఘాలు బలపరచడంలో కానీ, ఇదంతా కూడా ఒక సంఘ కాపరి, సంఘ పెద్దలు, పరిచారకులు, ఈ క్రమం అంతా జరుగుతుంది కదా. ఈ క్రమంలో కుటుంబాలన్నీ బలపరచబడాలి కదా. ఈ కుటుంబాలు బలపరచబడినటువంటి ఇంకను రాబోయే సంవత్సరాల్లో, రాబోయే తరాల్లో జరిగేది ఏంటో తెలుసా? ఆల్రెడీ ప్రారంభమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో పురుషుడిగా ఉన్నటువంటి నీవు నీ కుటుంబాన్ని చక్కగా ఎలా కూర్చోబెట్టుకుని, కుటుంబ ఆరాధన జరగాలి. చక్కగా ఎలా కూర్చోబెట్టుకుని నీ కుటుంబంలో నీవే బల్లారాధన ఇవ్వగలగాలి. అర్థమవుతుందా? ఎక్కడో సంఘంలోకి వెళ్ళి ఎక్కడో తీసుకునేది కాదు, కానీ నీ కుటుంబం పట్ల నీకు అంత బాధ్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబ యజమాని ఒక ప్రక్క కష్టపడుతూ కుటుంబాన్ని పోషించుకోవాలి. రెండవది ఆత్మీయ కోణంలో ఆ కుటుంబానికి యజమానిగా, ఆ కుటుంబానికి నీవే పాస్టరు, ఆ కుటుంబానికి నీవే కాపరివి, ఆ కుటుంబం పైన దేవుడు నిన్ను నియమించాడు. కాబట్టి నీ భార్యకు, నీ బిడ్డలకు సాయంకాలం అయ్యేటప్పటికి యోబు ఏమంటాడు? నేను వేకుజామున లేచి బిడ్డల కొరకు బలి అర్పణలు అర్పించానంటాడు. లేకపోతే బిడ్డలు ఏదైనా తప్పు చేశారేమో, వారు ఏదైనా తప్పిపోయారేమో, దయతో వారిని క్షమించు ప్రభువా అని యోబు పలుకుతూ ఉంటాడు. అటువంటి ప్రార్థనలు ఆ కుటుంబ యజమాని ఆ బిడ్డల కొరకు చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళదాము. ఈ వచనాల్లో కొన్ని మాటలు ఇంకా తెలియచేయడానికి ఇష్టపడుతూ 7వ వచనాన్ని చూస్తే గనక, నా ప్రియురాలా, పురుషులందరూ బైబిల్ ఉన్నటువంటి వారు అందరూ చూడాలి. బైబిల్ అందరూ ఉన్నటువంటి వారు తెరిచి ఆ వాక్యాలను చదవాలి. చక్కగా మీ యొక్క భార్యలను ఈ పదజాలంతో పిలవగలగాలి. ఏ పదజాలంతో? చక్కటి పదజాలము. ఒక్కొక్కరు విసుక్కుంటూ ఉంటారు. పిలిచే విధానం బాగోదు, లేకపోతే పిలిచే విధానంలోనే వారికి కోపం రప్పిస్తూ ఉంటారు. ఆ విధానంగా చక్కగా పిలిచే విధానము, పిలిస్తే వారు వెంటనే వారి హార్ట్ కనెక్ట్ అవ్వాలి. మీ వాయిస్ వారి హార్ట్ కనెక్ట్ అవ్వాలి. ఇదంతా దేవుని ప్రేమమ్మా, ఇదంతా దేవుని యొక్క చిత్తమై ఉంది. అప్పుడు అంచెలంచెలుగా ఆత్మీయంగా బలపరచబడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. మీ ఇద్దరిని చూసి మీ బిడ్డలు ఎంతగానో సంతోషిస్తారు. ఎంతమంది బిడ్డలు లేరు? ఆ తల్లిదండ్రులు గొడవ పడుతుంటే, ఆ తల్లిదండ్రులు ఆయా రీతులుగా ఉంటుంటే, ఎడమొహం పెడమొహం ఉంటుంటే ఆ బిడ్డలు ఎంతగానో కుమిలిపోయేటువంటి బిడ్డలు మనం ఎంతగానో చూస్తూ ఉంటాం. అది కాదు కానీ చక్కగా భార్యతోటి ఐ లవ్ యూ అని వారి ముందే చెప్పగలగాలి. ప్రేమగా వారిని పిలిచేటువంటి వారుగా ఉండగాలి. భార్యగా భర్తను కూడా అటువంటి కొంతమంది భార్యలు ఉంటారండి, అయ్యి బాబోయ్ వారి మొహం ఎర్ర పెడితే చాలు ఇంకా భర్తకి భయమే, ఇంకా అసలు రెండో మాట మాట్లాడడానికి ఛాన్స్ లేదు. నిజంగా అటువంటి భార్యలు మనము ఎంతమంది చూస్తూ ఉంటాం. అటువంటి రీతిలో కాకుండా భక్తి చేస్తున్నటువంటి మనము మొట్టమొదటి మాటలో చెప్పుకున్నటువంటి ప్రియురాల అనేటువంటి సంఘములో ఉన్నటువంటి నిన్ను ఒక మంచి పదముతో దేవుడు ఆ పదాన్ని పెట్టి పిలుస్తున్నాడు కదా. అటువంటి పదానికి నీవు ఒక మేలు చేయాలంటే, అటువంటి పదానికి సాదృశ్యముగా నీవు ఉండాలంటే గనక నీ ప్రవర్తన అంతటిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలకు ముందుకు వెళితే గనక 7వ వచనం, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమియు లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబనాను విడిచి నాతో కూడా రమ్ము, అమాన పర్వతపు శిఖరము నుండి, సేనూరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్యముల నుండి, గుహల గల కొండపై నుండి నీవు క్రిందికి చూచెదవు అనేటువంటి మాట. ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి రమ్ము 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 అని ఎందుకు పిలుస్తున్నాడంటే గనక నాతో కూడా రమ్ము అని ఎందుకని పిలుస్తున్నాడు? లెబనాను పర్వతాలు ఒక సౌందర్యానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి, ఒక లోకానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. లోకము దాని యొక్క పాపము వ్యసనాలకు సాదృశ్యముగా ఒక వంతు మనకు కనబడుతుంది. అటువంటి సౌందర్యము గల ఆ పర్వతముల మీద ఉండిపోతున్నావేమో, లోకాశలకు నీవు ఉండిపోతున్నావేమో, లేకపోతే లోక పరిస్థితుల్లో నీవు పడిపోతున్నావేమో, వాటిని విడిచి
విడిచిపెట్టి నా ప్రాణేశ్వరి, నీవు సంఘములో ఒక శ్రేష్టమైనదిగా నువ్వుగా ఉండాలి. ఓ ప్రియ సహోదరుడా, నీవు సంఘములో ఒక శ్రేష్టమైనటువంటి వారిగా నీవు స్థిరపడాలి అనేటువంటి పిలుపు రమ్ము రమ్ము అని అక్కడ పిలువబడుతుంది. కాబట్టి వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ 7వ వచనం చూస్తే 7వ వచనం మరొకసారి, నా ప్రియురాల నీవు అధిక సుందరవి, నీ యందు కళంకమేమియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కళంకమేమీ లేదు. మన ప్రార్థన యందు, మన విశ్వాసం యందు, మన భక్తి యందు, మన యథార్థత యందు ఎప్పుడైతే స్థిరపరచబడి నడిపించబడతామో మన యందు కళంకమేమీ లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి ప్రియురాలుగా, దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా మనము స్థిరపరచబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాక్యం విన్న తరువాత నిజంగా వారి భార్యలను పిలిచేటువంటి పిలుపులో మార్పు రాగలగాలి, భర్తలను పిలిచేటువంటి పిలుపులో మార్పు రాగలగాలి, చక్కటి ప్రవర్తనలో మార్పు రాగలగాలి. ఎందుకనంటే సంఘములో నీ ఒక శ్రేష్టమైనటువంటి వాడివి, సంఘములో ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీవి. నిన్ను ఆయన పిలుస్తున్నాడు, నా సుందరి, నా 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 ప్రియురాల అని ఆయన పిలుస్తున్నాడు. ఆ ప్రియురాలకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ నీకు ఉండి తీరాల్సి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ప్రస్తుతం చెప్తా, హల్లెలూయా. సో ఈ విధమైనటువంటి ఆ పవిత్రత అనేటువంటిది మన జీవితాల్లో కాపాడుకోగలిగితే గనక మనం తప్పక దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉండగలుగుతూ ఉంటాము. ఏమ్మా రత్నకుమారి, ఇష్టమైనటువంటి వారముగా మనము ఉండగలుగుతాం. కాబట్టి అటువంటి పవిత్రతను సంపాదించుకుంటూ అటువంటి పవిత్రతలోనికి వెళుతూ మనము దేవుని సన్నిధిలో బలపరచబడుదుము గాక. దీనికి సంబంధించి ఇంకనో అనేక వచనాలు మనకు కనబడుతున్నాయి. అయితే సమయము 7:55 కావస్తుంది కాబట్టి మనము బల్లారాధనలో పాలు పొందుదాము. వినటువంటి వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ సౌందర్యము, సుందరము, లేకపోతే లెబనాను లాంటి పర్వతపు అలంకరణకు మనము పోకుండా మన సౌందర్యము మన ఆత్మ సౌందర్యమై ఉండాలి. మన సౌందర్యము ప్రార్థనా జీవితమై ఉండాలి. మన సౌందర్యము ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు కలిగి మన సౌందర్యము ఉండగలగాలి. వీటిని కాకుండా 20 దినాలు చేరుకుందామా, 30 దినాలు చేరుకుందామా, లేకపోతే కాస్ట్లీ అవి చేద్దామా, ఇవి చేద్దామా, ఇది కాదు కానీ, పై అలంకరణ కాదు కానీ, పలానా స్త్రీ అండి చాలా మెలకు కలిగిన స్త్రీ, పలానా పురుషుడండి చాలా నమ్రత కలిగిన, ఇందాక పరిచారకులు ఉండాల్సిన లక్షణాలు చూసి చదివాం కదా, అటువంటి లక్షణాలన్నీ కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ప్రియురాలు లేకపోతే సుందర్వి అనేటువంటి చక్కటి మాటలు సంఘము అటు రీతిలో తీర్చిదిద్దబడును గాక. ఆమేన్. దేవుడికి మహిమ చెల్లిస్తూ ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుంటూ వాక్యంలోకి వెళదాం, బల్లారాధనలోకి వెళదాం. రండి, కలిగిన గారు ఎదురుకు వచ్చి వాటిలో సిద్ధపరచండి. హల్లెలూయా, నీకు స్తోత్రం, హల్లెలూయా. అలా లేచి నిలబడి ఒకసారి లేచి నిలబడి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందాల్సినటువంటి వారు దయచేసి ఆలస్యం చేయొద్దు. రేపటి దినము మనది కాదు. ఇదే అనుకూల సమయము, ఈ రోజే మనది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారై తప్పక భక్తి జీవితంలో బాప్తిస్ కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి, క్రీస్తుని నీ ప్రియుడిగా, క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించినటువంటి వారై బాప్తిస్ కార్యక్రమాలు ఇంకా ఎవరైనా పొందాల్సినటువంటి వారు సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. జనవరి మాసంలో బాప్తిస్మ కార్యక్రమం ఉంది. సో తప్పకుండా కార్యక్రమం ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా ఇందులో బాప్తిస్మ కొరకు జనవరి అంటే 2026 సంవత్సరం మొదటి నెలలో సిద్ధపడితే కనుక దయతో తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేసి మీకు బాప్తిస్మ కార్యక్రమము ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుని బల్లారాధనలో పాలు పొందుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అందరు కళ్ళు మూసుకుందాం. వాళ్ళ పాలు పొందినటువంటి వారు, మిగిలిన వారు కూడా చక్కగా ప్రార్థనలో ఏకీభవించాలని తెలియజేస్తున్నాను. సమయం లేనటువంటి కారణాన స్పీడ్కి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు. స్తోత్రం ప్రభువానికి వందనాలు.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఆ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని కొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు శిక్షా విధికి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారని చాలా మంది నిద్రించున్నారు. ఈ లేఖనాన్ని బట్టి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మీ కృపల వర్ధిల్లించండి అయ్యా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభా, బలలో పాలు పొందుచుండు కదండి, నీ యొక్క కృపల ప్రభా మమ్మల్ని అర్హులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. అర్హులుగా చేయండి తండ్రి. ఆయన ప్రభావ మాలో ఉన్నటువంటి తప్పిదములను ప్రభావ ఆయన ప్రభావ క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. రాజా నీకు వందనాలు. మీ దగ్గరికి వస్తుండగా పాట పాడండి. మీ దగ్గరికి వస్తుండగా మీ యొక్క కుడి చేతిని దయచేసి మీరు ముందుకు పెడితే మీ యొక్క బల్ల మీ చేతిలోకి వస్తుంది. ప్రియ సహోదరి, మీ చేతిలోకి వస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె ప్రభు నలగొట్టబడినటువంటి ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క బలలో పాలు పొందు. రక్తము మూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ప్రియ సహోదరి, మీ చేతిలోకి వస్తున్నటువంటి రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యముగా నీ కొరకు నలగొట్టబడిందనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కడుగును మన యేసయ్య రక్తము ప్రతికూల కడుగును. పై సహోదరి, చేతిలోకి వస్తున్నటువంటి రొట్టె ద్రాక్ష రసము మీ కొరకు చిందించబడినటువంటి రక్తముగా నీ కొరకు సిలువలో బలియాగమైనటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధుని యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ రొట్టెలోను, పరిశుద్ధుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క ద్రాక్ష రసంలోను నువ్వు సంపూర్ణంగా హృదయపూర్వకంగా పాల్గొనగాక. రక్తము రక్తము యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము. సహోదరి, చేతులకు వచ్చినటువంటి రొట్టెను బట్టి బలపరచబడుతూ ఇది ప్రభు శరీరానికి సాదృశ్యముగా ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉందని తెలుసుకుని వాళ్ళలో పాలు పొందుతాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రక్తము రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపమును ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. నేను మా చేతిలో ఉన్నటువంటి ఈ రొట్టె ప్రభువానికి స్తోత్రం. ఏ విధంగా అయితే నలగొట్టబడి పిండి చేయబడి తండ్రి నైనా స్తోత్రమయ్యా రొట్టె చేయబడిందో అట్టి రీతిలో ప్రభువా మీ శరీరము కూడా ప్రభువా నలగొట్టబడి కొరడాలతో ప్రభువా మేకులతోనైనా ఓ రక్తాన్ని చిందించినటువంటి దేవానికి స్తోత్రప్రయ. ఓ ప్రభువా సిలువు పైన వేలాడినటువంటి దేవుడు ప్రభువానికి వందనాలు. మేము పొందాల్సిన దెబ్బలు నైనా నీవు పొందావు ప్రభువా. మేము నైనా ప్రభువా మా యొక్క దురాలోచనలతో వచ్చినటువంటి పరిస్థితులు బట్టి నైనా తెలపై ముండ్ల కిరీటం ప్రభువా
ఓ చెడు మనస్సుతో చెడు హృదయంతో ఆలోచించిన పరిస్థితులు బట్టి గుండెల్లో బల్లెపు పోటు ప్రభువానికి స్తోత్రమయ్యా. దయతో మమ్మల్ని క్షమించి ప్రతి విధమైనటువంటి చెడును మాలో నుంచి తీసివేసి ప్రభువా పరిశుద్ధపరచమని ఎవరం కూడా ఆలోచనగా తీసుకోకుండా పరిశుద్ధమైన జీవితము కలిగి ఈ కార్యక్రమంలో పాలు పొందే కృప, ఇదిగో నాయన సిలువ వేయబడినటువంటి క్రీస్తును జ్ఞాపకం చేసుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించి నడిపిస్తారని పాలు పొందుచుండగా బలమైనటువంటి నాయన ప్రభు స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారముగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ యేసునామమును బట్టి ప్రార్థన వచ్చున్నాను తండ్రి. ఆమేన్. అందరూ పాలు పొందాం. స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఆ విధంగా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన. ఇంకా పాలు పొందినటువంటి వారికి నీకు సూచనగా మిగల్చబడినటువంటి రొట్టె ఇది మీ కొరకే. రొట్టె సిద్ధంగా ఉంది, ద్రాక్షారసం సిద్ధంగా ఉంది. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో మరణించారు అనేటువంటి విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ, బాప్తిసం పొందాలనేటువంటి మాటను నీకు జ్ఞాపకం చేస్తూ, ఆ మార్గము తప్ప వేరే మార్గము ద్వారా పరలోక రాజ్యం లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ బలపరచబడాలనే విషయాన్ని తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి జీవాధిపతి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సాయంకాలమును బట్టి ప్రభువా నేను ఆదాముని దర్శించినట్టుగా తండ్రి, చల్లపూట వేళ దర్శించినట్టుగా తండ్రి, ఈ సాయంకాలం అందు ప్రభువా మీరు మాతో వాక్యముతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. మీ నామాన్ని అనేక రీతులుగా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభువా హెచ్చించాం ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. తప్పక మా స్తుతులపైన ఆసనుడు కమ్మని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ కోవిడ్ దేశంలో ఈ విధంగా కాసిన ప్రభువా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచారు ప్రభువా, నీకు స్తోత్రం. ఇంకను బలపరచండి ఆయన. ఒక ప్రకారం మేము పని చేసుకుంటూ కష్టపడుతూ నేను ఆత్మీయంగా బలపరచబడడానికి చక్కటి ప్రియుడుగా ప్రభువా నీకు స్తోత్రం. సంఘముగా స్థిరపర